హలో గైస్, నమస్తే, వెల్కమ్ టు ఎంఎస్ బ్లాగ్స్. మేమైతే ఇప్పుడు ఇస్తున్నాం రోడ్ మీద. సో హలో గైస్, నైట్ వీడియో అయితే చూసేసింది కదా. సో మార్నింగ్ అయితే స్నానాలు అయిపోయినాయి, స్నానం చేసి టిఫిన్ చేయబోయినాం. అట్లనే టిఫిన్ కూడా అయిపోయింది. వచ్చేదారిలో హనుమాన్ టెంపుల్ ఉంటే హనుమాన్ టెంపుల్కి వెళ్ళేసి దర్శనం అయితే చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ అక్కడ జాతర కాడికి అయితే వెళ్తున్నా. అక్కడ అంటే నైట్ టైం చూసిల్లు కదా, డే టైం ఎట్లుంటుందో అక్కడికి పోయిన తర్వాత చూద్దాం డే టైంలో. అదే మనమైతే కరీంనగర్ నుంచి ఒక 15 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. ఇది చిన్న చిన్న శ్రీరాముల పల్లె. ఇక్కడ ఎట్లా అంటే మొత్తం మన గ్రానైట్ కటింగ్ మిషన్లు ఉన్నాయి. అమ్మ తోడే గ్రానైట్ కటింగ్ మిషన్లు ఉన్నాయి. ఎట్లా అంటే ఒక్కొక్కటి మామూలు పెద్ద లేవు. గ్రానైట్ మనం ఇంట్లో వేసుకుంటాం కదా నైట్, మొత్తం ఇక్కడనే తయారవుతున్నాయి. వీలైతే నేను ఏదైనా షాప్ దగ్గర ఆగి అది చూపెడతాను, చూడండి. అట్లనే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోవాలి. అట్లనే ఒక లైక్ చేసి కామెంట్ చేస్తే నాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇందులో ఇక్కడికి టెంపుల్ కాడికి అయితే మీకైతే నేను గ్రానైట్ కటింగ్ ని చూపెడతా అని చెప్పాను కదా. చూడు లియో, బండ చూడు ఎంత పెద్ద ఉందో. అక్కడ కట్ చేసిన గ్రానైట్ ని ఇక్కడ తీసుకొచ్చి ఫినిషింగ్ పాలిష్ అయిపోయా భయ్, పాలిష్ ఓకేయా. అక్కడ కట్ చేసింది ఇట్లా తీసుకొచ్చి ఇక్కడ సైడ్కి పెట్టేసుకున్నారా. ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కింద అనిపిస్తుందా మనకి వాళ్ళు పాలిష్ కెమికల్ ఉంటుంది కదా, ఆ కెమికల్ అయితే వేసేస్తున్నారు అన్నట్టు. మన పెయింట్ ఇంటికాడ పెయింట్ ఎట్లా వేసుకుంటాం సేమ్ అట్లా పాలిష్. చూసిల్లా కలర్ వేసినట్టు మొత్తం రోల్ చేసేస్తుంది. అట్లా అయిపోయిన తర్వాత ఇక్కడ నీట్గా క్లీన్ చేసేస్తుంది. ఉందియా దీంట్లో నీట్గా క్లీన్ చేసేస్తుంది. సో గాయ్స్, ఇంతకుముందు బైక్ మీద రాంగ్ ఏమైందంటే మనం రికార్డింగ్లో ఉందనుకున్నా, రికార్డింగ్ అయితే ఆన్ కాలేదు. సో ఏంది ముచ్చట అంటే నైట్ యూజ్ చేసిల్లు కదా వీడియో, సార్లమ్మని అయితే తీసుకొచ్చి పెట్టిల్లు కదా. ఇప్పుడు ఈరోజు నైట్ సమ్మక్కని కూడా తీసుకొస్తారు అన్నట్టు. నేను నైట్ ఎట్లయితే ఎదుర్కొన్నారో సేమ్ అట్లానే ఎదుర్కొంటారు. కానీ నైట్ నేనైతే ఉండా, ఇప్పుడు మీకైతే మొత్తం దగ్గరికి వెళ్ళి క్లియర్గా అయితే చూపెడతాం. అది నిన్న నైట్ వీడియోలో క్లియర్గా వచ్చిందో లేదో మీకైతే నేను క్లియర్గా అయితే మొత్తం చూపెట్టేస్తా. ఇది లొకేషన్ ఎక్కడ అని అంటే మనకి కరీంనగర్ దగ్గర చింతగుండ గ్రామం దగ్గర. ఇది ఇంద్రానగర్ కాలనీ అని ఉంది. గ్రామం అయితే చింతగుండ అని చెప్పేసి అన్నారు. లోపలికి అయితే వెళ్ళేసి మనం సమ్మక్క సారక్క ఇంకా ఏంటిరా గోవిందరాజు పైడిద్దరాజు మొత్తం అన్ని చూసేద్దాం. అక్కడికి వెళ్ళి మీకు క్లియర్ అయి పెడతా, చూసేయాలి. లైన్ లో ఇక్కడ మీరు చూస్తారు కదా, ఇప్పుడు ఇది ఎంట్రన్స్. సేమ్ మన మేడారంలో ఎట్లుందో ఇక్కడ కూడా అట్లానే ఉంటుంది. కానీ ఎట్లా అంటే మనకి ముంగట పైడిద్దరాజు గద్దె అయితే అక్కడ సైడ్కి ఉంటుంది, నేను మీకు చూపెడతా. సో ఇట్లా ఇక్కడికి వెళ్ళి అక్కడ అందరూ మొక్కులు పెట్టుకున్నారు చూసిల్లా. సో ఇది వచ్చేసి మన సమ్మక్క గద్దె అన్నట్టు. ఇది ఇక్కడ చూసి ఇలా మొత్తం ఉడుపులు అయితే ఉన్నాయి. అంటే బంగారం కూడా పెట్టేసి ఇక్కడ ముడుపులు ఇంకా చూసి క్లియర్ అయితే మీకు దగ్గరికి వెళ్ళి మరోసారి చూపెడతారు. అనుకుంటా
సో మనమైతే సక్సెస్ఫుల్లీ సమ్మక్క దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నేను నైటే వేసుకున్నా, అంటే నైట్ క్లియర్ వీడియోలో క్లియర్ ఉందా లేదా మీకు ఇప్పుడు క్లియర్గా చూపెడతా అని చెప్పి చూపెడుతున్నా కదా. సమ్మక్క గద్దె ముంగట ఉండాల్సింది పగిడిద్ద రాజు గద్దె, అదైతే వచ్చేసి మనకి ఇక్కడ సైడ్లో ఉంది అన్నట్టు, జూతులు కదా ఇక్కడ సైడ్లో ఉంది. అక్కడ మనకి మేడారంలో ఎట్లా అంటే ఫ్రంట్ సైడ్ ఉంటుంది, కానీ ఇక్కడ సైడ్కి ఉంది. ఇంకా అట్లనే ఇక్కడ చూసుకున్నట్టయితే దీని పక్కనే వచ్చేసి మనకి సారలమ్మ గద్దె ఉంది. ఇక్కడ చూసిల్లా సారలమ్మ గద్దె, అట్లా సారలమ్మ బ్యాక్ సైడ్ ఇటు సైడ్కి గోవిందరాజు ఉంది. ఇక్కడ సారలమ్మ దగ్గర కూడా వెళ్ళేసి చూద్దాం. చూసి లేదా అక్కడ చూసి లేదా అక్కడ వెళ్తే సార్లమ్మ సేమ్ ఇక్కడ కూడా ఈ గద్దె మీద కూడా మొత్తం మొక్కలు అయితే చెల్లించుకున్నారు భక్తులు. చూసి లేదా ఇక్కడ ముడుపులు అట్లనే ఇంకా బంగారం కూడా ఏది వీలైన వాళ్ళు అది ఇక్కడ సమర్పించుకొని వెళ్తున్నారు. ఈసారి నేను ఫస్ట్ టైం ఇవి వీలైతే నెక్స్ట్ టైం మన మేడారం జాతర కూడా ఓనికి ట్రై చేస్తా. ఇక చూసిగా సారలమ్మ గద్దెని ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది గోవిందరాజు గద్దె దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ గోవిందరాజు గద్దె ఇక్కడ చూసిగా ఇక్కడ మనకి 3 ఇవేంటి 3 ఉన్నాయి. చూసి కదా ఇది మన మినీ మేడారం దేవుళ్ళు, మినీ మేడారం దేవుళ్ళు అన్నట్టు. ఇంకా నైట్ పబ్లిక్ బాగా వస్తారంట. నేను నైట్ దాకా ఉన్నాను, వెళ్ళిపోతా. ఇక్కడ జాతర ఎట్లయితే ఒకసారి కొన్ని జాతర క్లిప్పులు కూడా యాడ్ చేసేస్తా, చూసేయాలి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి, అట్లనే లైక్ చేసి కామెంట్ కూడా వేసేయాలి. ఒకవేళ ఈ ప్లేస్కి విజిట్ అయిన వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కంపల్సరీ కామెంట్ అయితే వేసేయాలి, జై సమ్మక్క జై సారలమ్మ అని చెప్పేసి. అట్లనే నేను మోటో వ్లాగింగ్ చేస్తాను కదా, కంపల్సరీ మోటో వ్లాగింగ్ అయితే చేస్తాను. దానికి కొంచెం టైం పడుతుంది, వితిన్ 2-3 మంత్స్లో స్టార్ట్ అయితే అయిపోతుంది మన మోటో వ్లాగింగ్ కూడా. మీరైతే స్టే ట్యూన్ ఉండండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చలో ఉంటున్నా, రైట్, మళ్ళీ బాయ్.